గొప్పతనం నిజంగా. ఎందుకంటే ఇవాళ పడిపోతున్న గుడిని నిలబెట్టే వ్యక్తి లేదు ఇవాళ. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ గుడికి జీవం పోసే వాతావరణం ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వెలగపూడి ప్రకాష్ రావు గారిని లేదా శ్రీనివాసని కూడా నేను అభినందిస్తూ వారిని నమస్కరిస్తూ మీకు సొప్పే వాళ్ళకి నేను ప్రతిజ్ఞలు చెప్పి సేవదిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. గాయకులకి, సంగీత దర్శకులు, నృత్య కళాకారులు, రచయితలు వీళ్ళంతా ఎలాగో అన్ని వేదికల మీదకి వస్తూనే ఉంటారు, ఏదో రకంగా పేపర్లోనూ వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ఈ గజల్ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తులు, మానవీయ మనుషులు, ఋషులు అని శ్రీనివాస్ అన్నట్లు అసలు అలాంటి వాళ్ళందరినీ కలవడం ఇవాళ నిజంగా అదృష్టం. అది నా పేరు గురువారము సాయిబాబా అయినందుకు బహుశా ఆ అదృష్టం లభించిందేమో అనుకుంటున్నాను. ఎంతమంది గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు లేకపోతే శ్రీనివాస్ వల్లనే ఇవాళ మేము వీళ్ళందరినీ కలిసాము, పెద్దవాళ్ళందరినీ. కాబట్టి మనం బాగున్నామా అంటే అందరితో బాగుండడమే బాగున్నామా అని. వీళ్ళందరితోటి నేను ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కుగ్రామంలో ఉన్నటువంటి వీరనార స్వామి క్షేత్రం అత్యంత పురాతనమైంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రష్యా దేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి విగ్రహాలు ఆమె 85 సంవత్సరాల వయసు. ఆమె హరే కృష్ణరావు భక్తురాలు. వారి భర్త గారు కలకత్తాలో ఓడల మీద ఇంజనీర్గా ఇష్టపడి వారు మరణించిన తర్వాత వారి కళ్ళలో నరసింహస్వామి సన్నిధిలో ఉండాలని ఆ స్వామి ఆదేశించినట్లుగా తన కుమారులకి, మేనళ్ళకి, బంధువులు తెలియజేస్తే వారు సింహాచలం, అహోబలం, యాదగిరిగుట్ట, యాదాద్రి అనే మట్టపల్లి నరసింహ క్షేత్రాలకి తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఆమె చూసి ఈ స్వామి కాదు నా కల్లోకి వచ్చింది, ఇంకా మీరు నరసింహస్వామి క్షేత్రాలు వెతకండి. జగ్గాపేటకు దగ్గరలో ఉంది ఒక పెద్ద ప్రసిద్ధమైన దేవాలయం యాదాద్రి, అక్కడికి కూడా తీసుకుని వచ్చారు. అక్కడ కూడా ఈ దేవాలయం కాదు అని చెప్పడంతో వారు కూడా నిరుత్సాహపడి మరి ఇంకా ఎక్కడ నరసింహక్షేత్రాలు లేవు, తిరిగి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఒక సామాన్యమైన భక్తుడు ఇక్కడికి 5 కిలోమీటర్ల గరుడాచలం అని ఉన్నదండి, అక్కడ కూడా నరసింహస్వామిని చెప్పడం జరిగింది. ఇంకో భక్తుడు అదేం గుడి, అది ఒక దేవాలయం లేదు, దానికి అక్కడ కరెంట్ లేదు, అదేమి పెద్ద దేవాలయం కాదంటే తీసుకొచ్చినట్టు ఒక బంధువులు వారి కుమారులు 5 కిలోమీటర్లు అంటున్నారు కదా, అక్కడ కూడా తీసుకెళ్దామని వారు శ్రీమూర్తిని అక్కడ తీసుకురావడం. ఆ ప్రాంతం చూసిన వెంటనే ఈ స్వామి నా కళ్ళలోకి వచ్చారు, ఈ ప్రాంతంలో నేను అంటే అక్కడ పిచ్చి చెట్లు, గుళ్ళు, కొండ మీదకి సరైన రహదారి సౌకర్యం కానీ పురాతనమైన రాతి మెట్లు మాత్రమే ఉన్నాయి. చూసి కొండలు, తేనెటీగలు, పాములు ఇవన్నీ ఉన్నాయండి. కరెంటు కూడా లేదు. వారికి ఒక స్టవ్, ఒక బ్యాటరీ అటువంటి ఇచ్చి శ్రీమూర్తిని అక్కడ ఉంచడం జరిగింది. అక్కడ గొడ్లు కాస్తున్న వాళ్ళు, గొర్రెలు కాస్తున్న వాళ్ళందరూ కూడా ఈమె నక్సలైట్కి అన్నం వండి పెట్టడానికి వచ్చిందని, నిధులు తోడుకోవడానికి వచ్చిందని రకరకాలుగా పుకార్లు వ్యాపించడంతో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కొండలుగా వచ్చి ఆమెను చూడటానికి రావడం జరిగింది. ఆమెకు బంగారు పళ్ళు, నువ్వు బంగారు పళ్ళ బామ్మ అని పేరు పెట్టి మీడియా వాళ్ళందరూ ఎవరి బామ్మ అని ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టారు. దాంతో దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఆమెని దర్శించడం జరుగుతుంటే ఆమె కింద సుమారు 150 మెట్ల నుంచి దిగి బకెట్తో కోనేట్లో నీళ్లు తీసుకొని పోయి ఆ విగ్రహాలను కడగడం, తేనెటీగలకి, కొండలకి వాటికి కూడా నీళ్లు పెట్టి ఇటువంటివన్నీ చూసి చాలా మంది భక్తులు హృదయం చెల్లించి ఈయన గారు ఎక్కడి నుంచో వచ్చింది, రష్యా భాష తప్ప ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏ భాష రాదు. చాలా మంది ఒకరికొకళ్ళు అనుకొని కొంతమంది మిత్రులు మా వంశకార్మికుల కర్మకర్త శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారు. ఈ విశ్వవిఖ్యాత గజల్ గాయకులు మరి మా హితులు, స్నేహితులు, శ్రేయోభిలాషి మరి గజల్ శ్రీనివాస్ గారు లాంటి పెద్దల సూచనలతో, సలహాలతో అక్కడ విద్యుత్ సౌకర్యం, రహదారి సౌకర్యం, మరి అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, రీడింగ్ రూము, అనేక గ్రంథాలు అవన్నీ అక్కడ సమకూర్చి అక్కడ ఒక ఆయుర్వేద వనాన్ని, తర్వాత మాకు ముత్యాలని దగ్గరలో కోటిలింగాలు పెద్ద సురక్షితం ఉంది. అక్కడ ముత్యాల రాజా గారు ఆయుర్వేద
సంబంధించిన ఒక వనాలను పెంచి మరి పూర్వ రోజుల్లో మన ఇళ్లలో వాడేటువంటి ఒక అగరం, కాటిక, తర్వాత వాంపాలని ఇటువంటివన్నీ అనేక రకాల ఇది ప్రతి నిత్యం ఇళ్లలో వాడుకునే వాటిని సుడికాయ మాత్రలని, కస్తూరి మాత్రలని అవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉచితంగా ఇచ్చేవారు. వారు 2 రోజుల్లో సతీసమేతంగా వెళ్తారు. గుడికి చూసిన తర్వాత మా సేవ టెంపుల్స్ నుంచి మా స్పందన. నమస్కారం అండి. ఈ ట్రిప్లో ఏదో నరసింహస్వామి గురించి చాలా వింటున్నాము, కళ్ళగంటున్నాము. యాక్చువల్లీ మీరు విజయవాడ చుట్టుపక్కల ఉంటే పానకాల నరసింహస్వామి టెంపుల్లో 5 రోజులు గండ పేరుండ లక్ష్మీ నారసింహ మహాయజ్ఞం చేస్తున్నాము. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈజ్ ఆల్సో స్పాన్సరింగ్ విత్ USA వన్ టెంపుల్ మెంఫిస్లో ఇండియా కమ్యూనిటీ సెంటర్ అండ్ టెంపుల్ అని డాక్టర్ ప్రసాద్ దుగ్గిరాల ప్రసాద్ గారు. సో హీఈస్ టేకింగ్ ది లీడ్ అనమాట. సో ఇప్పుడు అక్కడ ఉంటే మీరు February 8 నుంచి 12 తప్పకుండా రండి. ఇప్పుడు గరుడాచలం నరసింహస్వామి మళ్ళీ ఇక్కడ కూడా నరసింహస్వామి గారే. అందుకని సో సేవ్ టెంపుల్స్ ద్వారా, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ద్వారా సో మన పోలీస్ స్తంభానికి 1 లక్ష రూపాయలు డొనేట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం చాలా బాగుందండి. యాక్చువల్లీ ఏదైనా ఒక ప్రోగ్రాం ముందుకు వెళ్ళింది అంటే దానికి ముఖ్యంగా మన ముగ్గురిని మనం మెచ్చుకోవాలి. మొట్టమొదటిగా ఈ యొక్క ఆలోచనని మనసులోకి వచ్చిన ప్రకాష్ గారిని ముందుగా మనం అభినందించాలి. నెంబర్ 2 ఎవరంటే ఈ యొక్క ఆలోచనని ప్రజెంటేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లిన బెజల్ శ్రీనివాస్ గారిని మరియు మీ అందరినీ మూడోసారి అభినందన తెలియజేస్తున్నాను. ఈ యాక్చువల్లీ ప్రజల్లో ఇప్పుడు అవగాహన తగ్గిపోయిందని దేవాలయాల మీద. ఇప్పుడు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే కారణం ప్రజల్లో దేవుడి పట్ల భక్తి లేకపోవటం, ఆధ్యాత్మికత లేకపోవటం. ఇవన్నీ కనుక ఉంటే అసలు అనాథాశ్రమాలు ఉండవని నేను భావిస్తున్నాను. సో అనాథాశ్రమాల్ని, వృద్ధాశ్రమాల్ని తగ్గిస్తానికి కూడా ఈ యొక్క టెంపుల్స్ ని, మనం సేవ్ టెంపుల్స్ ని ఒక ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ స్టార్టింగ్ లో చేసిన సేవ్ టెంపుల్స్ బ్యాండ్ సూపర్ గా పాడారండి పాటలు. ఎట్లా పాడారంటే మీరు చూసుంటారు. 2 నెలల క్రితం మనం దసరా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఇంకా 4 రోజుల్లో మనం సంక్రాంతి చేసుకుంటున్నాము. అన్ని పండుగల్ని ఒకటే స్టేజ్ మీద 30 దేవతల్ని మనకి ఇక్కడ పాటల్లో చూపించారు. ఇంతటి మంచిగా ప్రజెంట్ చేసిన సేవ్ టెంపుల్స్ ఇంకా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చి ఇంతటి మహోన్నతమైన వ్యక్తుల మధ్య ఈ సత్కారాన్ని నాకు అందజేసినందుకు బెజల్ శ్రీనివాస్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. जो हमने सम्मान दिया है उसके लिए बहुत बहुत आभारी है। भगवान आपकी संस्था को और दुनिया बढ़ाए तरक्की हो, ये हमारी प्रार्थना है। మనం భూమి మీదకి వచ్చి ఈ 100 ఏళ్ళలో నేర్చుకోవాల్సింది నేనుండే అరుణాచలం అనేది సీక్రెట్ జ్ఞాన క్షేత్రం. పూర్వకులు వల్ల జ్ఞానం వచ్చేటప్పుడు వచ్చే క్షేత్రం అది. అలాగే అందరినీ భక్తులని చెప్పుకుంటూ ఎవరైనా ఆ ఇష్టదైవాన్ని ఎక్కడ ఉన్నాడు దేవుడిని ఎలా ఉన్నాడు అడుగుతాడేమో చూస్తుంటే ఒక్కడ కూడా ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని అడగడం మానేసి ఫలానా చోటు అలా ఉండు అని అందరూ దేవుడిని ఆయన ఎలా ఉన్నాడు. నాకు భగవంతుడు ఇచ్చిన సోదరుడు శ్రీనివాస్ గారు, బెజల్ శ్రీనివాస్. వయసులో కూర్చున్నాక చిన్నవారైనా ఎప్పుడు అన్నయ్యగా తెలుస్తుంది. ఎందుకంటే వారు చేసే కార్యక్రమాలు ఒక జ్యేష్ఠ భావన చేసే కార్యక్రమాలు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు అది అందరూ వల్ల కాదు, దైవాలు చేయగలుగుతారు. భగవద్గీతలో స్వయం భగవానుడైన సాక్షాత్ పరిపూర్ణ పురుషోత్తమైన శ్రీకృష్ణ భగవానుడు స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతే మహతో భూయాత్. అద్భుతమైన కొటేషన్ ఇది. భగవద్గీతే ఒక అద్భుతం, ప్రతి శ్లోకం అద్భుతం. ఈ యొక్క శ్లోకంలోని ఒక పదం చాలా అత్యద్భుతం. ఎందుకంటే మనము రాబోయే కలియుగం అని చెప్పి కాపురేషన్లో
అప్పటికే ధర్మం బాగా తగ్గిపోతున్న వల్ల ఆయన వచ్చారు. ఈ వచ్చే కలియుగంలో పూర్తిగా ఎవరు ధర్మం చేయలేరు, పాటించలేరు. అందుకని స్వల్పం కాస్త కూసుకున్నా కూడా చేస్తే మిమ్మల్ని ధరింపేస్తాను, నేను చూసుకుంటానని ఆయన అని ఆయన అభినందించాడు. మన గజ శ్రీనివాస్ గారు మనకు స్వల్పంగా ఈ ధర్మమే ప్రకటిస్తున్నారు. చాలా గొప్ప విషయం. మరి ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం సంస్కృతిలో మరి ఎంత జరుగుతుంది. సో అట్లీస్ట్ మనం గుడిని కాపాడుకున్న ప్రతి ఒక్కరు. సో నేను నా వంతు శాశ్వతంగా కృషి చేస్తాను. మై హార్టియెస్ట్ థ్యాంక్స్ టు గజ శ్రీనివాస్ గారు. నాకు నేను బాగా చేసినందుకు నాకు తెలియకుండా చేశాను, బట్ ఇప్పుడు ఒక బాధ్యత తెచ్చాను. తప్పకుండా నా బాధ్యత నెరవేరుస్తాను. నమస్సుమాంజలి. ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడే అర్హత నాకు అందించింది గజల్ శ్రీనివాస్ గారికి. మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నాకు తెలియదు ఈ అవార్డ్కి నేను ఉన్నానో కాదో అనేసి నాకు తెలియదు కానీ, బట్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ బై పికింగ్ మీ అప్, చూసింగ్ మీ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ. చిన్నప్పుడు బడి నుంచి వచ్చిన తర్వాత మా అన్నయ్య ఇప్పుడే చెప్పారు బడి గుడి అనేసి, అందుకే గుర్తుకొచ్చింది అందరికి చెప్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే మా అమ్మ సాయంకాలం పూట కూర్చోబెట్టించి, నాకు 7వ 8వ ఏళ్ళు ఉండేది, రోజుకి 2 శ్లోకాలు ఆవిడ కంపల్సరీగా నాకు మా తమ్ముడికి మా అక్కకి ప్రత్యేకంగా కూర్చోబెట్టి నేర్పించేవారు. ఈ రోజుకి కూడా ఆ చిన్నప్పుడు నేర్చుకున్న ఆ దేవుడి శ్లోకాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆవిడ చదువుకుంటూ ఉండేవారు. మహాభాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు. అమ్మ మీరు ఇప్పుడు చదువుతున్నా, నేను ఎప్పుడు చదువుకోగలుగుతాను, మొత్తం రామాయణం అంటే మీకు చాలా టైం పడుతుంది, కానీ 4 లైన్లో మొత్తం రామాయణం వచ్చేసేటట్టుగా ఒక శ్లోకం మీకు నేర్పిస్తాను, అది జీవితాంతం గుర్తుపెట్టు అనేసి చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకం గుర్తుంది. ఆధోరాం తపోవినాది కవ్యం హత్వామృదా కాంచనం వైదేహీ హరణం జటాయుహరణం సుగ్రీవ సంభాషణం వారి నిర్దలనం సముద్రతలనం లంకాపురి దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హరణం ఏదైతే రామాయణం. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, చిన్నప్పుడే మన పిల్లల్ని ఆ హ్యాబిట్ అనేది, బడికి వెళ్ళటం అనేది, గుడికి వెళ్ళటం అనేది, మన ఒక సంస్కృతిని చిన్నప్పటి నుంచే పిల్లల్ని మనం ఇంకొకటి చేయగలిగితే తప్పకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడాలనేసి మనస్ఫూర్తిగా నేను వెళ్ళి కూడా అక్కడ శివుడి ప్రాణ ప్రతిష్ఠ చేసి కూడా మేము కూడా పూజలు చేశాము. ఈ సందర్భం వచ్చింది కాబట్టి సేవ్ ఇండియా టెంపుల్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మేబీ ఆయన చేసిన ఒక సేవలు దేవుడు ఈ రూపంలో నాకు మరి ఇక్కడ ఈ అవకాశం తెప్పించి నాకు ఇక్కడ సన్మానం చేయించారు. మేబీ ఇట్ వాస్ త్రూ హిమ్, త్రూ మై యాన్సెస్టర్స్ దట్ ఐ గాట్ ఇట్ డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గజల్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈయన ఒక అద్భుతమైన పాట రాశారు సార్. ఆయన పాడిన ఒక మొక్క పాడిన ఒక అంటే మరి బోరు కొడుతుందని మంచిది ఒకటి. అంటే నాకు గత 4 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు అనమాట. ఆ పాట మ్యూజిక్ కంపోజ్ చేసి ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను వినండి. ఈ పాట ఏంటంటే, నేను రాత్రి మొద్దు నిద్రలో పడుకున్నాను, వెంకటేశ్వర స్వామి నా ఇంటికి వచ్చాడు, తలుపు తట్టాడు, వచ్చేదని నేను లేవలేదు, పాపం మా పెరడంతా తిరిగాడు, నాకు అర్థం కాలేదు, నేను పడుకున్నాను, అలసిపోయాడు ఆయన, అరుగు మీద కాసేపు అలా నడువు వంచి నేను చూసుకోలేదు, మళ్ళీ పెరట్లోకి వచ్చి వెనకాల తలుపు కొట్టాడు, నేను నిద్రలో ఉన్నాను, 4:30 అయింది, సుప్రభాత సేవ అయిందని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన కొండకి. పొద్దున్నే 6:30కి పాలోడు బెల్లబడితే లేచాను నేను, తలుపు తీశాను, పాల ప్యాకెట్ పడింది, తీరా చూస్తే తిరుమల గర్భగుడిలో ఎటువంటి ఒక పరిమళం నా పెరడంతా వచ్చింది. అప్పుడు అనిపించింది, కొంపదీసి స్వామి గారు వచ్చాడా, నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిదురలో నేను తలుపు తట్టింది,
పసిడి అందెల రవళి చెవుల పడకుండా కాలి నిద్రలు కూడా కనుల పడకుండా నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలో తలుపు తట్టింది ఉచ్ఛ్వాస విశ్వాస పవనాలు వీచి విన్న పరిమళమెంత కురిసినట్టుంది నీలే నిగనిగలు మగల భగభగలు గోడలకు రంగులుగా నీ పదవిపై మెరయు నీ పదవిపై మెరయు నీ పదవిపై మెరయు నగవు వెన్నెలను మాయుటి అరుగుపై పరచినట్టుంది నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలో తలుపు తట్టింది. ఆ భక్తులు ఎలా తయారవుతున్నాడు చూడు, మీరు ఫీల్ అవుతారు సేమ్. ఇంటి ముందర మల్లె నిన్ను చూసిందేమో, ఇంటి ముందర మల్లె నిన్ను చూసిందేమో, తన పూల కళ్ళలో దాచినట్టుంది. పెరటిలో జాతి కబు పూచినాదేమో, మినుగల్ల పులకించి విరబూసినట్టుంది. మౌన ముద్రను దాచి మాయోటి చెట్లని, మౌన ముద్రను దాచి మాయోటి చెట్లని నీ కోసమే తపస్సు చేసినట్టుంది. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలో తలుపు తట్టింది. ఆ తర్వాత నేను పాట పూర్తించిన తర్వాత ఏమండి ఇది ఇన్కంప్లీట్ గా ఉందా స్వామి, ఇలా రాస్తే బాగుంటుందా స్వామి ఆలోచించన్నా. అప్పుడు ఆయన రాసిన ఎంత గొప్పగా రాశాడు చూడండి.